టైప్ చేస్తున్న మన దగ్గర రెడీ ఉన్నాయి. అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. కాన్సెప్ట్ హైలైట్ చేయండి. కాన్సెప్ట్ రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ అంతవరకు హైలైట్ చేయాలి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ అనేది కలర్ యాడ్ చేయండి ఫస్ట్. అది కాన్సెప్ట్. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఎలా చెక్ చేస్తాం? ఓకేనా? చూడండి, రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ ఇది కాన్సెప్ట్. మనము రిలీజ్ గెయిన్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ రిలీజ్ లాస్ జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేసాం. ఏటీ కోడ్ లో చేసాము, FS00 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం జస్ట్ నో క్రియేట్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఇది రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ కి సంబంధించిన కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. ఫస్ట్ 2 చూపించండి. రిలీజ్ గెయిన్, రిలీజ్ లాస్ 2 చూసారా? ఆ 2 కూడా కంప్లీట్ చేసేసాం. తర్వాత ఏం చేయాలి? అకౌంట్ డిటర్మైజేషన్ అనేది చేయాలి. వెళ్ళండి, OBA1 ట్రాన్సాక్షన్ కోడ్. OBA1 ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్ ఉన్నది చూడండి. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ ఓపెన్ ఐటమ్ జిఎల్ అకౌంట్ థర్డ్ వన్ KDF అని ఉంది. సో దేనికి సంబంధించింది KDF అంటే? ఈ ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ చేయాలంటే మనము ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ న్యూ ఎంట్రీకి వెళ్తున్నాను, వెళ్ళండి. న్యూ ఎంట్రీ ఇక్కడ చూడండి, జిఎల్ అకౌంట్ అడుగుతుంది. జిఎల్ అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం వెండర్కి చేద్దాం. కస్టమర్ మామూలు జిఎల్కి సంబంధించి చేసేసాం, వెండర్స్ కూడా చేద్దాం. సో వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం. 100, 500 ఉంటుంది చూడండి, రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్ ఫస్ట్ లోని. ఓకేనా? అది ఇవ్వాలి. కస్టమర్ అయితే కస్టమర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత లాస్ అకౌంట్, లాస్ట్ లో లాస్ అకౌంట్ చూడండి. అక్కడ లాస్ అకౌంట్ ఏం క్రియేట్ చేసాము? లాస్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. రిలీజ్ లాస్, లాస్ దగ్గర లాస్ ఇవ్వండి, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి. లాస్ రిలీజ్ లాస్ ఎక్కడ ఉంది? లాస్. కింద గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వండి. నెక్స్ట్ కింద కూడా అవే ఉన్నాయి చూడండి. వాల్యూ లాస్, వాల్యూ గెయిన్ అని చూస్తారా? అది కాదు, దానిపైన అక్కడ కూడా సేమ్ జిఎల్ అకౌంట్స్ ఇవ్వండి. లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ చేయండి. సో వెండర్స్కి చేసాం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి, కస్టమర్స్ కూడా చేద్దాం. జస్ట్ బ్యాక్.
బ్యాక్ ఇన్వెంటరీకి వెళ్ళండి. అక్కడ డొమెస్టిక్ కస్టమర్ తీసుకోండి. ఇంతకుముందు వెండార్ తీసుకున్నాం, అది వెండార్ గ్రూప్. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ తీసుకుంటున్నాను. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ కింద లాస్ అకౌంట్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్ ఇవ్వాలి. ఓకే, మనం అందరం సాయిరామ్కి థ్యాంక్స్ చెప్పాలి. పాపం ఆయన స్క్రీన్ షేర్ చేయకపోతే ఏం లేదు ఇంకా. గెయిన్ దగ్గర గెయిన్, లాస్ దగ్గర లాస్, గెయిన్ దగ్గర గెయిన్. సేవ్. ఇచ్చారా? సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? బ్యాక్ వెళ్ళండి ఒకసారి, బ్యాక్, జస్ట్ బ్యాక్. ఓకే, అగైన్ బ్యాక్. సో డబుల్ క్లిక్ చేయండి దానిపైన, కేడిఎఫ్ పైన చేసి కనిపిస్తాయి. ఓకే, చూసారా? కనిపిస్తాయి మనకి ఇక్కడ, ఇలా కనిపించాలి. ఫైన్. నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఎక్స్చేంజ్ రేట్స్ చెక్ చేద్దాం ఒకసారి. వెళ్ళండి, OB08కి వెళ్ళండి. మెయింటైన్ ఎక్స్చేంజ్ రేట్ 70 ఇచ్చాను, చూద్దాం. OB08 ట్రాన్సాక్షన్ కోడ్ OB08. జస్ట్ నౌ చేస్తానండి ఇవన్నీ. ఇది కంటిన్యూషన్ అన్నాడు, అందువల్ల చెప్పేస్తున్నాను, ఒకేసారి అయిపోతుంది. పొజిషన్కి వెళ్ళండి. TA T1 కంటిన్యూ చేయండి. సో ఫారెన్ కరెన్సీ రేట్ యాక్చువల్గా ఎంత ఉండాలి? 70 రూపీస్ ఉండాలి. మనం 73 రూపీస్ మార్చాం జస్ట్ నో. 71 మళ్ళీ అక్కడ తర్వాత చేంజ్ చేద్దాం. 71 చెప్తాను. ఇంతకుముందు చేంజ్ చేశాను కదా, అందువల్ల మనం మళ్ళీ మార్చేస్తున్నాను. ఎంటర్, సేవ్. తర్వాత OBA7 యాడ్ చేసే ముందు ఎవరైనా మార్చారా ఒకసారి చెక్ చేయండి. OBA7కి వెళ్ళండి, /n OBA7 యాడ్ అయి ఉండాలి, మీకు గుర్తుపెట్టుకోండి. దేనికి? కేఆర్ డాక్యుమెంట్కి యాడ్ అవ్వాలి. OBA7 పొజిషన్కి వెళ్ళండి. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ కదా. కేఆర్ కంటిన్యూ చేయండి. ఇంతకుముందు ఎస్ఏకి అసైన్ చేసి, ఇది వెండార్ది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? వెండార్ డాక్యుమెంట్ కూడా అసైన్ చేస్తున్నాం. డబుల్ క్లిక్ చేయండి కేఆర్ పైన. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఒక కంట్రోల్ డేటాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 3 సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ డేటాలో అవన్నీ లాస్ట్ 3 సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటర్ కంపెనీ పోస్టింగ్ అవన్నీ యాడ్ ఉంచాలి. ఎవరైనా మార్చినట్లు ఉన్నారు, ఏం కాదు మార్చకపోయినా. ఎక్స్చేంజ్ రేట్ ఇక్కడ యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు ఎస్ఐకి యాడ్ చేసాం. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ కరెన్సీ కోడ్స్ ఇవ్వండి. ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ తీసుకున్నాం. ఓకే, సేవ్ చేయండి. ఎస్. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. FB60 వెళ్ళండి. FB60 ఈరోజు రేట్ ఇచ్చేసాం. వెండర్ ఇవ్వాలి. అక్కడ ఏమిస్తున్నాం? సరే అని చూసుకోండి. వెండర్ తీసుకోవాలి. కంపెనీ కూడా కరెక్ట్ లేదు చూడండి, వేరే కంపెనీ కూడా ఉంది ఇక్కడ. ఫస్ట్ కంపెనీ కూడా మార్చాలి మీరు. కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయండి. వెండర్ దగ్గర డ్రాప్ డౌన్ చేసి మీ వెండర్ తీసుకోండి.
ఈ వెండర్సేనా? ఇవ్వండి, ఫస్ట్ వెండర్ తీసుకోండి. ఇన్వాయిస్ డేట్ ఇవ్వండి. ఇన్వాయిస్ డేట్. అమౌంట్ దగ్గరికి వెళ్ళండి. అమౌంట్ $2000 ఇవ్వండి. 2000 ఇవ్వండి. ఐఎన్ఆర్ మార్చాలి. యూఎస్డి పోస్ట్ చేస్తున్నాం. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేస్తున్నాం కాబట్టి ఫారెన్ కరెన్సీ ఇస్తున్నాను. కింద వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ అకౌంట్లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ అకౌంట్ తీసుకోండి. వెండర్ రా మెటీరియల్ పర్చేస్ చేస్తాం కదా, రా మెటీరియల్. అమౌంట్ దగ్గర ఎంత? $2000 ఇస్తున్నాం. ఓకే, ఎంటర్. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. Go to document display. ఓకే, $2000 ఉంది. ఇండియన్ కరెన్సీ అయితే క్లిక్ చేస్తాం. అది 1,40,000 అంట ఇండియన్ కరెన్సీలో. ఓకేనా? సో మనం దీన్ని క్లియర్ చేస్తున్నాం. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 వెళ్ళండి. వాల్యూ ఎంత ఇచ్చాం మనం? 70 రూపీసా? డాలర్ వాల్యూ ఎంత ఇచ్చాం? 70నా? 70 సార్. ఓకే, ఫైన్. ఇన్వాయిస్ ఎలా క్లియర్ చేయాలో చూడండి. డేట్ ఇవ్వండి. ఐఎన్ఆర్ దగ్గరికి వెళ్ళండి. తీసేయండి. ఐఎన్ఆర్ తీసేసి యూఎస్డి ఇవ్వండి. రైట్ సైడ్ కరెన్సీ దగ్గర ఐఎన్ఆర్ తీసేసి యూఎస్డి ఇవ్వాలి. ఇంతకుముందు 70 రూపీస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? 72 రూపీస్ ఇస్తున్నాను. రైట్ సైడ్ అక్కడ వెయిట్ యూఎస్డికి రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది చూడండి. యూఎస్డికి రైట్ సైడ్ ఒక బాక్స్ ఉంది. 72 రూపీస్ ఇస్తున్నాను. అంటే మనకి గెయిన్ అవుతుందా, లాస్ అవుతుందా? రూపాయి వాల్యూ అనేది ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. లాసా గెయినా? ఇంతకుముందు 70 ఉంది, ఇప్పుడు 70 రూపీస్ ఉంది. లాస్ కదా? చూద్దాం లాస్ వస్తుంది ఏమొస్తుందో చూద్దాం. కిందకి రండి. అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. $2000 ఇవ్వండి. ₹70 తో ఎంట్రీ పోస్ట్ చేసాం. ఇప్పుడు 72 రూపీస్ ఉంది. అంటే ఏంటి? లాస్ రావాలి మనకి. చూద్దాం ఎలా వస్తుందో. అమౌంట్ $2000 ఇవ్వండి. పేమెంట్ టర్మ్ 000 ఉన్న వెండర్ ఒకటి తీసుకోండి. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఓకే, నాట్ రిక్వైర్డ్. పర్లేదు, వెళ్ళండి. ఇచ్చేసారా? ఫైన్. ఇక్కడ రండి. సేమ్ వెండర్ సిమ్యులేట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ అయితే వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఏం కాదు, ఎంటర్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ అయితే నాట్ SN00. ఓకే, సేవ్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేయండి. సిమ్యులేట్ చేయాలి. వెయిట్ సిమ్యులేట్ చేయాలి మనం. అయ్యో, డాక్యుమెంట్లోకి వెళ్ళండి ఒకసారి. డిస్ప్లేలోకి వెళ్ళాలి. మోహన్ రెడ్డి, మర్చిపోయాను. ఇక్కడ లాస్ ఉంది కదా, డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. డిఫరెన్స్ కనిపిస్తుందా లేదా? వాల్యూ లాస్ వచ్చిందా లేదా? కరెక్టేనా కాదా? లాసే కదా మనకి. వచ్చింది కదా అవుట్పుట్. లాస్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ సో లాస్ట్ మరి గెయిన్ కూడా చేద్దాం. అలా గెయిన్ ఎలా వస్తుంది ఎవరు చెప్తారు? కరెక్ట్ గా ఉంది. డాలర్ రేట్ తక్కువ ఉంటే ఇది ప్రాఫిట్ అవుతుంది సార్. వెళ్దాం. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. వెళ్ళండి FB60కి వెళ్ళండి. ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సేమ్ $2000 ఇద్దాం. రూపాయి వాల్యూ పెరగాలి అంటే ఏంటి చెప్తాను చూడండి. FB60కి వెళ్ళండి. $2000 ఇవ్వండి. USD తీసుకున్నారా? కరెన్సీ USD తీసుకోండి. కస్టమర్ డ్రాప్ డౌన్ చేయండి. రా మెటీరియల్ తీసుకోండి. ఎంటర్ చేయండి. సిమ్యులేట్ చేయండి. సేవ్ చేయండి. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేస్తాం. $2000 ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం. వెళ్ళండి F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53 డేట్ ఇవ్వండి. ఇక్కడ కరెన్సీ INR తీసేసి USD ఇవ్వాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రూపాయి వాల్యూ తక్కువ చేస్తున్నాను. అంటే ఏంటి, 68 రూపీస్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్. అంటే రూపాయి వాల్యూ అనేది పెరిగింది, సో మనకు గెయిన్ రావాలి, అంతే కదా, గెయినే కదా. చూడండి గెయిన్ ఎందుకు వస్తుంది, లాస్ ఎందుకు వస్తుంది. రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఏంటి, పెరగాలి అంటే ఏంటి. ఇక్కడ మనకి 68 రూపీస్ తీసుకున్నాం అంటే ఇంక్రీజ్ అయినట్లు. డాలర్ వాల్యూ తక్కువైంది, అప్పుడు ఏమవుతుంది, మనకి గెయిన్ రావాలి. ఇంతకుముందు లాస్ వచ్చింది, ఎందువల్ల రూపాయి వాల్యూ తక్కువ అయిపోయింది కాబట్టి ఎక్కువ రూపాయలు పే చేయాలి మనం. అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. వెండర్ తీసుకోండి. USD ఇచ్చారా, కంటిన్యూ చేయండి. USD ఇచ్చారు కదా. రూపాయి వాల్యూ చూడండి, మనం 68 చూపించండి సాయిరామ్. ఇక్కడ తక్కువైంది అనమాట. క్లియరింగ్ రోజు వాల్యూ అనేది ఎంటర్ చేయగానే డిఫరెన్స్ వాల్యూ చూపిస్తుంది చూడండి కింద లాస్ట్ లో. ఓకే, సో డిఫరెన్స్ వాల్యూ చూపిస్తుంది. గో టు ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇక్కడ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కూడా వస్తుంది డిస్ప్లే కరెన్సీ ఉంది. మోహన్ రెడ్డి కింద ఉంది. మోహన్ రెడ్డి వినిపిస్తున్న వాయిస్? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? కన్ఫర్మ్ చేయండి. వినిపిస్తుంది సార్. మరి ఆయన రెస్పాండ్ అవ్వట్లేండి మోహన్ రెడ్డి సార్. నేనే సార్ రెస్పాండ్. సాయిరామ్ డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. నేను మోహన్ రెడ్డి అంటున్నా, ఈవినింగ్ బ్యాచ్ ఆయన. డిస్ప్లే కరెన్సీ కిందనే ఉంది చూసారా. 4000 ఎక్స్చేంజ్ గెయిన్ వచ్చిందా లేదా, సరిపోయిందా లేదా, ఎక్కడ వచ్చింది చూపించండి. సాయిరామ్ ఐఎమ్ సారీ మోహన్ రెడ్డి అంటున్నాను. క్లియర్ కదా, సేవ్ చేయండి. సో ఇది రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ కాన్సెప్ట్. ఎస్ సార్, నువ్వు అర్థమైందా లేదా? ఎస్ సార్. ఇది రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ కాన్సెప్ట్ అనమాట ఇది. ఓకే, సో ఫారెన్ కరెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఇవి మేజర్గా. నెక్స్ట్ ఏముంది ఇంకా? ఓకే, రేపు చెప్పుకుందాము. సో రియలైజ్ గెయిన్ రియలైజ్ లాస్ ఆల్సో కంప్లీటెడ్. రేపు మనం వేరే టాపిక్ డిస్కస్ చేద్దాం. రేపటి నుంచి ఏంటంటే సింపుల్ గా ఉండే కాన్సెప్ట్స్ కొన్ని చెప్తాను, తర్వాత ఇంకా అడ్వాన్స్ వెళ్తాను. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, అలాగే ఇంకా ఏమున్నాయి, విత్ ఇన్పుట్ GST, అవుట్పుట్ GST, విత్ హోల్డింగ్ ట్యాక్స్, TDS, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేద్దాం. మన టార్గెట్ నెక్స్ట్ మంత్ 20 అండి. అకౌంట్ కరెన్సీ ఇవన్నీ నెక్స్ట్ కాన్సెప్ట్స్, ఇవన్నీ 1 by 1 చెప్తాను మీకు అన్ని. ఓకేనా?
సో ఇది ఈరోజు సెషన్ అండి. ఓకే, థ్యాంక్ యూ. క్లారిటీగా అర్థమవుతుంది కదా, అన్ని అర్థమవుతున్నాయి కదా. ఇంకోటి కూడా చెప్తాను, మనం చెప్పే క్లాసెస్ అనేవి కంప్లీట్ గా మీకు జాబ్ లోకి వెళ్ళిన యాజ్ గా యూజ్ అవుతాయి, అందులో డౌట్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అది మనం తక్కువ అమౌంట్ చెప్తున్నాం అని చెప్పేసి కొంతమంది స్టూపిడ్ ఫెలోస్ ఎప్పుడు మనకు కూడా ఏడుస్తుంటారు, ఏదో నెగిటివ్ స్ప్రెడ్ చేస్తుంటారు ఒక రెండు బ్యాచ్. బట్ అవేమీ మీరు పట్టించుకోకండి. ఈ సోషల్ మీడియా ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు